ఫ్రెండ్స్ గమ్మగా ఉన్నారు, ఏమైనా చెప్పచ్చు కదా. చిన్నప్పుడు మన టీచర్స్ డస్టర్ ఆట ఆడించేవాళ్ళు. ఎవరికైనా గుర్తుందా ఫ్రెండ్స్? మీరు ఎవరైనా ఆడారా డస్టర్ ఆట? తెలుసా అసలు డస్టర్ ఆట అంటే ఏంటో అన్న తెలుసునా? తెలిస్తే కమెంట్ చేయండి చూద్దాం. కొంచెం నెమ్మదిగా మాట్లాడు మేడం, చాలా ఫాస్ట్గా పోతున్నారు. ఓకే అండి, అంటే అది బై బర్త్ అట్లా వచ్చేసిందండి, అలా వచ్చేస్తుంది స్పీడ్గా. ఓకేలేండి, చిన్నగా మాట్లాడతాను ఓకేనా. చిన్నగానే స్లోగానా అంటే అలవాటు అయిపోయింది. ఇట్స్ ఓకే, నేను మార్చుకుంటాను ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెస్టింగ్. నాకు తెలుసు గేమ్ కదా, ఆడారా మీరు స్లోగా? ఓకే బ్రో. నాకు రాదు బ్రో, అది రాదు నాకు. విజయ్ గారు గుడ్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. హాయ్ విజయ్, హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఫ్రెండ్స్ లైవ్ని లైక్ చేయొచ్చు కదండి. అబ్బా అంతమంది వస్తున్నారు, ఒక్కరు కూడా లైక్ చేయరు. ఏంది ఫ్రెండ్స్, అందరికైతే చేస్తారు, నాకే ఎందుకు చేయరండి? హైదరాబాద్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, థ్యాంక్ యూ. 90s కిడ్స్ కదా, ఎలా మర్చిపోతాం. అవును బ్రో, నిజమే. యాక్చువల్లీ ఈ గేమ్ అవును భలే బాగుండే కదా. అంటే మనము అటుపక్క టీం వాళ్ళు ఇటుపక్క టీం వాళ్ళు నెంబర్ 1, 2, 3 అలా పిలుచుకుంటారు. టీచర్స్ ఇంకా ఎవరైనా మనల్ని నడిపించే పీటీ సారో ఎవరో ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి 1 అంటే పరిగెత్తుకుంటూ రావాలా. ఒకవేళ వాళ్ళు లేట్గా వస్తే మనం తీసుకుని పరిగెత్తచ్చు. నాకు షేయి బ్రో, ఎందుకంటే నేను ఓడిపోతానేమో, అందరు నన్ను ఒక విధంగా చూస్తారేమో అని భయం అనమాట. ఎప్పుడు భయం 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 అంటూనే ఉంటాను. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఆశ్చర్యపోతారు, నువ్వు యూట్యూబ్ చేయడమా అని చెప్పేసి. అంటే కాలం అలా మళ్ళీ నెట్టుకొని వస్తుందన్నమాట, అన్నీ నేర్చుకోవాలి అన్నట్టుగా. డ్యాన్స్ కూడా చాలా భయం అనమాట, అంటే నాకు రాదులేండి, చాలా భయం అనమాట. కానీ కాలేజ్ టైంలో వేసినాను. చందు హాయ్, హౌ ఆర్ యూ, బాగున్నావా చందు? బాల్యం మధుర జ్ఞాపకం, నిజం బ్రో. మళ్ళీ ఆ లైఫ్ అస్సలు తిరిగి రాదు. మార్నింగ్ మా ఫ్రెండ్ కాల్ చేస్తుండే, సుమా అని చెప్పేసి, తను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో మేమిద్దరం ఇంకా అంతా స్కూల్ గురించి మాట్లాడుకుంటూనే ఉండే. మహేష్ గారు హాయ్ అండి. మాట్లాడుకుంటూనే ఉండే, ఎక్కువసేపు మాట్లాడుకుండే. ఇంకా అది ఇది అట్లా చేసినాం కదా, ఇట్లా చేసినాం కదా అని మాట్లాడుకుంటూనే ఉండే. చూస్తే 2 అవర్స్ అయిపోతా ఉంది. తను కూడా సేమ్ ఫీలింగ్, మనము అప్పట్లాగే స్కూల్లో ఉంటే ఎంత బాగుండే కదా, ఇదంతా ఏం నచ్చడం లేదు. మనమున్న అంటే మేము 5th నుంచి 10th వరకు సేమ్ స్కూల్ అనమాట, హాస్టల్ అనమాట. 24/7 ఎప్పుడు కలిసే ఉంటాము. మన అమ్మోళ్ళతో కూడా అంత కలిసి లేమేమో, అంటే హాలిడేస్కి వెళ్తాము, మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాము. హాలిడేస్ 10 days ఇస్తారండి, జస్ట్ ఒక సంక్రాంతికి సెలవులకి ఒక 10 days, దసరా సెలవులకు ఒక 10 days, సమ్మర్ హాలిడేస్కి ఒక 50 days ఇస్తారు, అంతే కదా. ఇంకా మిగతా అన్ని రోజులు మనం హాస్టల్లోనే ఉంటాం కాబట్టి ఇంకా ఇంటికి కూడా ఏం పంపించరు. చాలా బాగుండే అండి హాస్టల్ లైఫ్. అప్పుడు ఉన్నప్పుడైతే ఇది ఎప్పుడెప్పుడు అయిపోతుందో, ఎందుకు వేసిందో మా అమ్మాయి హాస్టల్లో, అస్సలు ఉండలేకపోతున్నాము అని చెప్పి, అది ఇది ఫుడ్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని ఓ తెగ ఏడ్చేసేదాన్ని. ఇప్పుడైతే అదే బాగుంది, ఇప్పుడు ఏం బాగాలేదు అనిపిస్తుంది. మీరు కూడా ఎవరైనా హాస్టల్ చదివి ఉంటే నా అలాగే అనిపిస్తుందా మీకు కూడా? ప్రశాంత్ గారు హాయ్. అక్క బాగున్నావు? నేను చాలా బాగున్నా తమ్ముడు, నువ్వు బాగున్నావా చందు? మీ 10th క్లాస్ పబ్లిక్ ఇయర్ ఎప్పుడు బా? ఓ అమ్మో, అది కూడా గుర్తులేదు అండి నాకు, అది కూడా గుర్తులేదు. ఎప్పుడబ్బా? ఎప్పుడు? ఒక నిమిషం బ్రో, చూసి చెప్తా. మేబీ ఆ పేపర్స్ కూడా లేవేమో. అట్లా ఉంటుంది బరు మనతో మామూలుగా ఉండదు అనమాట, ఏమీ రాదు.